ఈ బిగినర్ క్లాస్లో కీబోర్డ్ నేర్చుకోవడానికి మనకి రావాల్సినవి ఏబిసిడి. ఎవరైనా అందరికీ ఏబిసిడీలు వచ్చు. ఏబిసిడి రాసుకునేటప్పుడు ఏబిసిడి చెప్పేటప్పుడు మనకు రావాల్సిన కీబోర్డ్లో వచ్చిన ఏబిసిడీలు ఎన్ని అని చూసుకుంటే ఏ చెప్పండి, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. కీబోర్డ్లో ఈ 7 అక్షరాలు మాత్రమే మనకి ఉంటాయి. ఎటు తిరిగి ఎటు వెళ్ళినా మనకి ఎన్ని ఉంటాయండి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. సరే, మనకి ఇవి ఉంటాయని తెలుసు. మరి కీబోర్డు ఎలా స్టార్ట్ అవుతుంది, కీబోర్డ్లో ఏ అక్షరం ఎక్కడ ఉంటుంది అది కూడా తెలుసుకుందాం. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి అది క్లారిటీగా ఉంటుంది. ఈ రెడ్ది బ్లాక్ మాట. సో మనకి సంగీతంలో ఎన్ని స్వరాలు ఉంటాయి చెప్పాలి బ్రదర్? 8 స్వరాలు ఉంటాయి. సా, రి, గా, మా, పా, దా, ని, సా. ఇది లోవర్ సా, ఇది హయ్యర్ సా. సరిగమ పదనిస్తా. ఇంగ్లీష్లో రాసుకోకండి, మర్చిపోకండి. రాసుకోండి. సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఉంటుంది. మరి అక్కడితో జిఏ లాస్ట్ మనకి. నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ, బి, సి. వెస్టర్న్ స్టైల్లో మనకు వచ్చేవి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. కానీ మనకి కర్ణాటకలో హిందుస్థానీ సంగీతంలో ఈ రెండిట్లోనూ సా, రి, గా, మా, పా, దా, ని, సా. ఇవి కీబోర్డ్లో ఎక్కడ ఉన్నాయి మనకు తెలియాలి. ఇవి తెలిసాయి అనుకోండి, కీబోర్డ్ మనకు సులువు. చూడండి, కీబోర్డ్ చూపిస్తాను. సి అంటే సా, డి అంటే రి, గా, ఈ, సారీ, సి, డి, ఈ అంటే ఇక్కడ గా. తర్వాత ముందు తెలుగు రాసేద్దాం, 2 కలిపి రాద్దాం. ఎఫ్ అంటే మా, కనిపిస్తుందా? జి అంటే పా, దా అంటే ఏ అంటే దా, తర్వాత బి అంటే ని, సి అంటే సా. అర్థమైందా? ఏవి ఎక్కడ ఉంటాయో మీకు అర్థమైంది. సరే, ఈ తెల్లమెట్లు చెప్పారు, ఆ నల్లమెట్లు ఏంటో చెప్పరా అంటారా? ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది. ఇటువైపు నుండి కీబోర్డ్కి ఎడం వైపు నుండి మీరు నల్లమెట్టు దగ్గరికి ఎక్కుతున్నారంటే హాష్ అవుతుంది. దాన్ని మనం షార్ప్ అంటాం. ఏంటండి? షార్ప్. ఓకేనా? అదే కీబోర్డ్లో రైట్ సైడ్ నుండి మీరు ఇటు వస్తున్నారు అనుకోండి, అదేమవుతుందంటే ఫ్లాట్ అవుతుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు చెప్తాం. సి నుండి నేను డీకి వెళ్ళాను, అప్పుడు అదేమవుతుంది? సి షార్ప్. ఏంటండి? సి షార్ప్. డి నుండి రెండో నల్లమెట్టుకి వెళ్ళాను, అప్పుడు ఏమవుతుంది? అది డి షార్ప్. ఎఫ్ నుండి ఆ 3వ మెట్లోన మొదటి దానికి వెళ్ళాను, అప్పుడు ఏమవుతుంది? అది ఎఫ్ షార్ప్ అవుతుంది. అంతే, ఇది ఎఫ్ షార్ప్ అవుతుంది. తర్వాత జీ నుండి మధ్యలో దానికి వెళ్ళాను, అప్పుడు ఏమవుతుంది? అది జీ షార్ప్. ఏ నుండి ఇక్కడికి వస్తే ఏ షార్ప్. ఇది ఇలాగే ఉంటుందని కాదు, మనకు బ్రెయిన్లో పెట్టుకోవడానికి, సులువుగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక టెక్నిక్. అర్థమవుతుందా? ఇది మారచ్చు, ఈ పద్ధతి మారచ్చు. రివర్స్ వద్దాం. బి నుండి ఇక్కడికి వస్తే బి ఫ్లాట్. ఏ నుండి ఇక్కడికి వస్తే
అది మీరు రాసుకోవాలి. జీ నుండి ఎక్కడికి వస్తే జీ ఫ్లాట్, ఈ నుండి ఎక్కడికి వస్తే ఈ ఫ్లాట్, డి నుండి ఎక్కడికి వస్తే డి ఫ్లాట్. డి ఫ్లాట్. అర్థమైంది కదా. ఇది థియరీలో కొద్దిగా మారుతుంది, ప్రస్తుతానికి మీకు అర్థమవడానికి ఇవాళ రాశాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఏమవుతుంది డి ఫ్లాట్ ఫ్లాట్, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే ఇది ఈ ఫ్లాట్, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే జీ ఫ్లాట్, ఏ నుండి ఇక్కడికి వస్తే ఏ ఫ్లాట్, బి నుండి ఇక్కడికి వస్తే బి ఫ్లాట్. మీకు అర్థమైంది కదా. పెద్ద కన్ఫ్యూజన్ ఏం కాదు, మనకు అండర్స్టాండ్ అవ్వడానికి ఇది ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ వరకు అర్థమైందో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. ఓకే బ్రదర్, మీకు ఆంటీకి అయితే ఓకే, మీకు ఓకే అర్థమైంది. ఓకే. నెక్స్ట్ షార్ప్ అంటే ఏంటో ఫ్లాట్ అంటే ఏంటో తెలిసాయి. సారీగా 10 నిమిషాలు మీకు అర్థమయ్యాయి. టోటల్గా ఇవి ఎన్ని ఉంటాయి, ఒక కీబోర్డ్లో ఎన్ని ఉంటాయి అంటే మనకి 8 ఉంటాయి. ఎన్ని ఉంటాయి లెక్క ఏంటి చూసుకోండి మీ కీబోర్డు. 1 2 3 4 5 6 7 8. ఈ పై 2 ఈ 43 మెట్లు కలుపుకొని ఆక్టేవ్ అంటాం. ఎంతండి? ఆక్టేవ్. ఆక్టేవ్ మీకు ఇది ఏంటంటే ఇదంతా ఒక ఆక్టేవ్. ఫస్ట్ లో నుంచి చూడండి సి ఉన్నదా, సి నుండి నెక్స్ట్ సి వరకు అది ఒక ఆక్టేవ్. మీ కీబోర్డ్ ఎన్ని ఆక్టేవ్లు ఉన్నాయి అలాంటివి చెప్పండి. అందులో 3 5. ఒక కీబోర్డ్లో ఒక పాట వాయించడానికి మనకి ఎన్ని ఆక్టేవ్లు కావాలి చెప్పండి. అట్లీస్ట్ 2 లేదా 1.5. అర్థమవుతుందా? మనకు ఒక కీబోర్డ్లో మనం పాట ప్లే చేయాలంటే ఆ కీబోర్డ్లో అట్లీస్ట్ 2 అయినా 1 అయినా ఆక్టేవ్ ఉంటే పాట హ్యాపీగా మనము ప్లే చేయొచ్చు. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది. ఆక్టేవ్ అంటే ఏంటో తెలుసు మనకి, షార్ప్ అంటే ఏంటో తెలుసు, ఫ్లాట్ అంటే ఏంటో తెలుసు, ఇవంటే ఏంటో మనకి తెలుసు. నెక్స్ట్ ఇప్పుడేం చూస్తామంటే సెమీటోను టోను. ఏంటండి? సెమీటోను టోను. టోన్. సెమీటోను రాసుకోండి. ఇంకోటి టోన్. ఏంటి సెమీటోను టోను అని అంటే, సి నుండి నేను సి షార్ప్కి వెళ్ళాను బ్రదర్. సి మెట్టు నుండి సి షార్ప్ మెట్టు వరకు నేను వచ్చాను. అప్పుడు అది ఏమవుతుందంటే సెమీటోన్. ఇఫ్ ఐ గో ఫ్రమ్ సి కీ టు సి షార్ప్ కీ, అప్పుడు అది ఏమవుతుంది సెమీటోన్. అంటే ఒక మెట్టు పక్క మెట్టుగా నేను వచ్చాను, అప్పుడు అది ఏమవుతుంది సెమీటోన్. మీకు ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు నేను బి నుండి సికి వచ్చాను, అప్పుడు అది ఏమవుతుందో చెప్పాలి. బి నుండి సి వరకు వచ్చాను. మీ కీబోర్డ్ చూసుకోండి, ఈజీగా ఉంటుంది. బి నుండి సికి వచ్చాను, ఏమవుతుంది? సెమీటోన్ అవుతుంది. పక్కనే కదా, 2 పక్కనే ఉన్నాయి కదా. మరి మధ్యలో ఏ కీ లేదు కదా. ఓకేనా? ఒక కీ నుండి దాని పక్క కీకే మనం వెళ్ళామంటే అదేమవుతుంది సెమీటోన్. మరి ఇప్పుడు టోన్ చెప్తాను, మనకు టోన్ రాలేదు. సెమీటోన్ అది కూడా చెప్తాను, ఆ ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే మీకు నేను ఏం చేశానంటే ఏ షార్ప్ నుండి సి వరకు వెళ్ళాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఏ షార్ప్ నుండి సి, అది సెమీటోన్ అంటే ఒక డాట్ వెళ్ళారు. ఒక డాట్ వెళ్ళాను కాబట్టి అది ఏమవుతుంది టోన్ అవుతుంది. ఇది కూడా ఇది ఏ షార్ప్, మధ్యలో బి ఉంటుంది. ఇక్కడ నుండి బి వదిలేసి సికి వెళ్ళాను, అది టోన్. అంటే ఒకటి వదిలేస్తే టోన్, పక్కనే సెమీటోన్. ఓకే, మీకు కొన్ని మీకు ఒక ఎక్సర్సైజ్ లైన్ రాస్తాను, అవి ఏంటో మీరు చెప్పండి. ఫస్ట్ మీ కీబోర్డ్స్ మీరు చూసుకోండి, నేను ఇక్కడ చూస్తాను, లేదు ఇక్కడైనా చూడండి. నేను డి నుండి డి షార్ప్కి వెళ్ళాను, అదేమవుతుంది సెమీటోన్. సెమీటోన్ అని రెడ్తో రౌండ్ అప్ చేద్దాం.
ఏమవుతుందండి? సెమిటోన్. అర్థమైందా? డి నుండి డి షార్ప్, జీ నుండి ఏకి వెళ్ళాలి, అది అది కూడా సెమిటోన్. సెమిటోన్. తప్పు అయిపోయారు. పక్కన డి నుండి డి షార్ప్ వెళ్తే ఏమవుతుంది? సెమిటోన్. ఇప్పుడు జీ నుండి ఏకి వెళ్ళాను, పక్కన పక్కనే కదా ఉంది. పక్క పక్కన ఉంది కానీ మధ్యలో ఒక బ్లాక్ కీ ఉంది, మీరు చూడలే. ఓ ఓ సార్. అంటే పైన షార్ప్ ఉన్నాను. అర్థమైందా? అప్పుడు అది ఏమవుతుంది? అది సెమిటోన్. టోన్ అవుతుంది. టోన్ టోన్ అవుతుంది. అవుతుంది. ఓకే ఓకే. ఓకేనా? తర్వాత అంటే పక్కన పైన ఒకటి వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, బ్లాక్ టోన్. వైట్ దైనా బ్లాక్ దైనా ఒక కీ వదిలేసి వెళ్ళిపోయాను, అది టోన్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏ నుండి బికి వెళ్ళాను, ఏ నుండి బికి, మ్మ్. అది కూడా ఏ నుంచి బీకి అది కూడా టోన్. టోన్, ఎందుకంటే పైన బ్లాక్ ఉంటుంది. ఓకే రైట్. ఈ నుండి ఎఫ్కి వెళ్ళాను, ఇది ఈ నుండి సెమిటోన్. ఎఫ్కి వెళ్ళాను. ఇది సెమిటోన్. సెమిటోన్ పక్క పక్కనే ఉంది. ఓకే రైట్. బి నుండి సికి వెళ్ళాను. బి నుండి సికా, బి నుండి బి సి. నుండి అది కూడా సెమిటోన్. సెమిటోన్. సెమీటోన్, వెరీ గుడ్, రైట్. సి నుండి బికి వచ్చాను. సి నుంచి ఇది సి నుండి బీకే ఆ. రివర్స్ వచ్చినట్టుంది. రివర్స్ వచ్చాను, పర్వాలేదు. అది కూడా సెమిటోన్. అది లేదు టోన్ అవుతుంది. చూడండి, ఇది పక్కన సి, ఏం లేదు. ఇది బి, మధ్యలో ఉన్నాయా? ఏం లేదు, సెమిటోన్. సి నుంచి వెనక్కి ముందుకు వెళ్ళాం. వెనక్కి వెళ్ళాను. వెనక్కి. ఓకే ఓకే. నేను ఏదో చెప్పాను, ఎలాగొచ్చినా కూడా అక్కడ గ్యాప్ లేదు. గ్యాప్ లేదు, సి నుంచి వెనక్కి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి. అది సెమీటోన్. సెమిటోన్. ఏ నుండి జీకి వచ్చాను, ఏ అది అది వచ్చి టోన్. టోన్ ఏ నుండి జీకి వచ్చాను, అందులో ఇది ఉంది ఆ. జీ షార్ప్. ఓకేనా? జీ నుండి ఎఫ్కి వచ్చాను. జీ అది నుండి కూడా. ఎఫ్ అది కూడా అదే. ఏది? సెమీటోన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. పక్కన ఇది ఉంది కదా, జీ నుండి ఎఫ్కి వచ్చాను, ఏంటది? టోన్ అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో ఉంది కదా బ్లాక్. అందుకే టోన్ అయిందంటే పక్కన ఉంటేనే సెమిటోన్. మనం ఎబ్రివేషన్ రాసుకుందాం. టోన్కి ఎబ్రివేషన్ ఏమిటంటే రాసుకోండి, ఏ మెట్టు అయినా పైకి కానీ, టోన్ చెప్తున్నాను, ఏ మెట్టు అయినా పైకి కానీ కిందకు కానీ వెళ్ళేటప్పుడు ఒక కీని విడిచిపెట్టినచో, వెళ్ళేటప్పుడు ఒక కీని అంటే ఒక మెట్టును విడిచిపెట్టినచో, ఒక కీను లేదా ఒక మెట్టునైనా విడిచిపెట్టినచో, కీ అంటే ఇంగ్లీష్లో, మెట్టు అంటే తెలుగులో, ఒక మెట్టును విడిచిపెట్టినచో అది టోన్ అగును. ఓకేనా? సెమీటోన్ రాసుకోండి. ఏ కీ నుండైనా పక్క కీకి వెళ్ళేటప్పుడు, లేదా ఏ మెట్టు నుండైనా పక్క మెట్టుకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎటువంటి మెట్టును అవరోధించకుండా పక్క మెట్టునే అధిగమించినచో అది వెళ్ళేటప్పుడు ఏ మెట్టును, మళ్ళీ చదవండి ఒకసారి, అయినా ప్రక్క మెట్టుకు వెళ్ళేటప్పుడు పక్క మెట్టుకు అధిగమించినప్పుడు మధ్యలో ఏ మెట్టును మనం మర్చిపోతున్నాం నేను కూడా. ప్రక్క మెట్టుకు వెళ్ళేటప్పుడు ఏ మెట్టు నుండైనా పక్క మెట్టుకు వెళ్ళేటప్పుడు మనము ఎటువంటి మెట్టును అధిగమించకుండా వెళ్ళినచో అదేమవుతుంది? సెమీటోన్. అంటే నా పక్క వ్యక్తికే నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? అది ఏ మెట్టును అధిగమించకుండా పక్క మెట్టుకు వెళితే అది సెమీటోన్. ఎందుకంటే ఈ ఫార్ములాలన్నీ టోను సెమీటోన్ మీద ఆధారపడి ఉంటాయి. టోన్ సెమీటోన్ టోన్ అని ఫార్ములాస్ చెప్తాం మనం. అది మనకు ముందు అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా ఇవి చెప్పుకుంటాం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ నుండి ఎఫ్కి వెళ్ళాను అలా రాస్తాను, మీరు చెప్పాలి, ఒకరి తర్వాత ఒకరు చెప్పాలి. ఇలా డాష్ పెట్టు, అక్కడ రాదు, ఏది చెప్తే అది రాదు. ఓకే, మీకు ఒకటి ఆయనకు ఒకటి సపరేట్ చేస్తాను. ముందు ఎక్స్ప్లెయిన్ చేయ మళ్ళీ ఒకసారి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు బుక్ పెట్టేస్తాను, ప్లాన్ వేస్తాను.
సి నుండి డికి, తర్వాత ఎఫ్ నుండి జి. నేనేం చేసాను చూడండి ఇక్కడ. ఈ నుండి ఎఫ్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానండి? ఈ నుండి ఎఫ్ మెట్టుకు అధిగమించాను. నాకు ఎవరు మధ్యలో ఉన్నారా? లేదు. అది సెమీటోన్. అది సెమీటోన్, రైట్. సెమీటోన్. సి నుండి డికి వెళ్ళాను. మధ్యలో ఒక మెట్టు ఉన్నది. అంటే ఒక మెట్టుని అధిగమించి నేను పోవాలి. అప్పుడేమవుతుంది? టోన్. ఎఫ్ నుండి జీకి వెళ్ళాను. అప్పుడు ఒక మెట్టుని అధిగమిస్తున్నాను. టోన్. అది కూడా టోన్. బి నుండి సికి వెళ్ళాను. అది సెమీటోన్. సెమీటోన్. ఒక మెట్టుని కూడా అధిగమించలేదు. పక్కనే పక్కన. సెమీటోన్. ఓకేనా? చాలా మంది కీబోర్డ్ ప్లేయర్స్కి చాలా పెద్ద డౌట్ వస్తుంది. ఒకసారి నల్లకి మెట్లు నొక్కుతాడు, ఒకసారి తెల్లది నొక్కుతాడు. ఆ పాటికి ఏ మెట్లు నొక్కుతాడో మనకు తెలియదు, ఈ పాటికి ఏ మెట్లు నొక్కుతాడో తెలియట్లేదు. ఒకసారి రెండు చేతులతోనే వేస్తాం అంటాడు. ఏంటబ్బా ఈ కన్ఫ్యూజ్ అంటే, ఈ కన్ఫ్యూజ్ మనకు పోవాలంటే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ రావాలి. ఈ కన్ఫ్యూజన్ మనకు పోవాలంటే స్కేల్స్ రావాలి. ఈ కన్ఫ్యూజన్ మనకు పోవాలంటే మేజర్ స్కేల్స్ రావాలి, మైనర్ స్కేల్స్ రావాలి, పెంటాటోనిక్ స్కేల్స్ రావాలి, హార్మోనిక్ స్కేల్స్ రావాలి, ఇంకా చాలా ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఇంకా స్కేల్స్ ఉన్నాయి. ఇక్కడితో అయిపోలే. అయితే బేసిక్ ఏంటంటే, మనకి ఒక కీబోర్డ్ ప్లే చేయాలన్నప్పుడు ఒక పాటకి మనం ప్లే చేయడం మేజర్ మైనర్ చాలా ప్రామినెంట్. ఎక్కాలి అలాగో 2 1 2 2 2 అలా ఎలా చదువుతామో 10వ ఎక్కం వరకు ఈ మేజర్లు మైనర్లు అంత ఇంపార్టెంట్. ఇవి వస్తే మిగతావన్నీ వచ్చినట్టే. సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ నేర్చుకోవాలని అనుకున్నాం. ఏంటండి సర్కిల్ ఆఫ్, దీన్ని ఇంకోలా కూడా ఆడవచ్చు. సర్కిల్ ఆఫ్ ఫోర్త్ ఏంటండి, లేదా సర్కిల్ ఆఫ్ సెవెంత్, సర్కిల్ ఆఫ్ ఫోర్త్, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్, సర్కిల్ ఆఫ్ సెవెంత్. సి మేజర్ స్కేల్ రాసేటప్పుడు మన మేజర్ స్కేల్ మనం స్టార్ట్ చేద్దాం. స్కేల్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. మేజర్ స్కేల్స్ మీరు రాసుకోండి, మీరు రాయకండి. మీరు జస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు పాత క్లాస్లో నేర్చుకునేలాగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒకేసారి 5-6 స్కేల్స్ వెళ్ళిపోతాం మనం. అవి మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సో ఒక మేజర్ స్కేలు ఒక సింపుల్ ఆక్టేవ్. మళ్ళీ చెప్తున్నాను, సి మేజర్ స్కేల్ అనేది సింపుల్ ఆక్టేవ్. ఏంటన్నానండి? ఆక్టేవ్ అంటే, ఆక్టేవ్ అంటే ఏంటి? 8 అని అర్థం. అంతే, గ్రీక్ భాషలో 8 అని అర్థం. సింపుల్ ఆక్టేవ్ అని అన్నాను కదా, మీకు ఐడియా వచ్చేయాలి ఈ పార్ట్కి. అంటే ఈ ఆక్టేవ్ అలా తెచ్చేస్తే ఏమైపోద్దండి? సి మేజర్ స్కేల్. చూడండి రాస్తాను, చెప్పండి మీరు. సి డి డి జీతో అయిపోయింది మన కీబోర్డ్లో. నెక్స్ట్ ఏ బి సి. ఇది సి మేజర్ స్కేల్. అర్థమైందా మీకు? ఏంటండి సి మేజర్ స్కేల్? సి మేజర్ స్కేల్. ఇది వచ్చేస్తుంది. ఈ స్కేల్ చాలా ఈజీ. ఒకసారి మీ కీబోర్డ్లో ప్లే చేయండి. కాదు మీరు మీరు సిబిఈ మీకు ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఫింగరింగ్ ఇబ్బంది. ఏంటండి ఫింగరింగ్ ఇబ్బంది. దానికి మీకు ఒక చిట్కా నేర్పిస్తాం. ఈ 5 వేల్లో ఒక నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5. వీటికి ఒక పేర్లు కూడా ఉన్నాయి. ఇది తంబు. ఏంటండి
మీకు తెలుసు. ఇది ఇండెక్స్ ఫింగర్. ఏంటది? ఇండెక్స్ అని పిలుచుకోండి. ఏంటిది? ఇది ఇండెక్స్ ఫింగర్. ఇది మీకు తెలుసుకోవాలి, మిడిల్ ఫింగర్. ఇది రింగ్ ఫింగర్, రైట్. లాస్ట్ది దానికి ఇంకొక కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు చాలా మంది వాడే భాష ఏంటంటే పింకీ. ఏంటండి? థంబ్, ఇండెక్స్, మిడిల్, రింగ్, పింకీ. ప్లే చేసేటప్పుడు మనం ఎలా ప్లే చేస్తాం? కీబోర్డ్లో మనం ఎలా ప్లే చేస్తాం చూడండి. మీరు ఇలా అంటించుకోవాలి. రాసుకునేదానికన్నా ఇది బెస్ట్, జరిగిపోతుంది కాబట్టి. బటన్ వేలుతో ఎప్పుడు ఈ పై దానికి ఎప్పుడు ప్లే చేయకూడదు. ప్లే చేస్తాం, అది అడ్వాన్స్ అయిపోయినప్పుడు, బిగినర్స్కి అవసరం లేదు. సి, ఇదేంటి? ఇండెక్స్, బి, మిడిల్. ఇక్కడికి అయిపోయిన తర్వాత కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, నేను సి నుంచి డీకి వెళ్తున్నప్పుడు ఇది వదిలేసి డీకి వెళ్ళకూడదు. దీని మీద ఉంటుండగానే నేను డీకి వెళ్ళాలి. అప్పుడే వినడానికి ఇనుసొంపుగా ఉంటుంది. ఇది వదిలేసి ఇది నొక్కారు అనుకోండి, ఏట్ వేస్తున్నాడు అని అంటారు. సి, డి, డి నుండి చూసారా? చూడండి, నేను ఒకటి నొక్కుతాను చూడండి, అది ఇనుసొంపుగా లేదు. సి, డి, ఈ. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇలా రాకూడదు. ఈ కింద నుంచి ఇలా పైకి వచ్చి ఎఫ్, జి, ఏ, బి, సి. 5 వాడాలి. 5 వాడాలి. 4 ఎవరు చెప్తారంటే, హిందుస్థానీ సంగీతము, కర్ణాటక సంగీతంలో పింకీని వాడరు. కానీ మనకి వెస్టర్న్లో మనం ఏం చేయాలంటే పింకీని వాడాలి. అర్థమవుతుందా? చూడండి మళ్ళీ ఒకసారి. సి, డి, ఈ, ఎఫ్, ఒకటి. ఓకేనా? ఈ 5 మళ్ళీ సేమ్. ఫింగరింగ్ చాలా ఇంపార్టెంట్ లెర్నర్స్కి. సి మేజర్ స్కేల్ ప్లే చేయండి. నేను చెప్తున్నాను. సి, నేను చెప్పినంత వరకు వదలకూడదు. సి, డి, ఈ, ఎఫ్. అదో తప్పు చేశాను. ఎఫ్ మీదకి చెయ్యి ఉంటుండగానే ఇలా వెళ్ళాలి. ఇలా మూమెంట్ రావాలి. ఇగో ఈ ఫింగర్ ఉందా, ఇది ఇలా పెట్టి ఇలా ఇలా కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు చూడండి, ఇలాగ అనుకోండి, చెప్పండి, చెయ్యి వాడండి. సా, నోరు కూడా పట్టండి. సా, రి, గా, గా. మీరు ఎత్తేస్తున్నారు, ఎత్తకూడదు, ఇలా చెప్పాలని చెప్పాలి. సారీ, మా, చూడండి ఇక్కడ మీకు తేడా గమనించిందా? సా, సా అంటే ఆక్టేవ్. మనం ఆక్టేవ్ గుర్తించడానికి C1 చూడండి, మళ్ళీ చెప్తాను. మనం ఆక్టేవ్ గుర్తించడానికి మనం ఏ ఆక్టేవ్లో, బ్రదర్ నువ్వు ఆక్టేవ్ 5లో ప్లే చేయని అన్నాను అని అనడానికి నేనేమంటానంటే C5లో ప్లే చేయవయ్యా అని అంటాను. అప్పుడు C5 మీ దాంట్లో లేదు. మీరు ఎలా ప్లే చేస్తారు C5లో? C5 ఎక్కడ ఉంది? C5 అంటే C ఫస్ట్ది. సపోజ్ ఆంటీ గారు మీరు అక్కడ వద్దు, మీరు C3లో ప్లే చేయండి అని అన్నాను. C3 అంటే ఆక్టేవ్ 3 అని అర్థం. 1, 2, 3. C3 అంటే ఆక్టేవ్ 3 అని అర్థం. మీకు సపోజ్ నేను చూసి 3, 4 ఆక్టేవ్ ఆక్టేవ్ అని మనం చెప్పుకున్నాం, రైట్. ఇప్పుడు పాడేవాడు అయ్యా నువ్వు C5లో ప్లే చేయవా, మనకి ఈ సంగీతంలో వీళ్ళు ఇంకో డిఫరెంట్గా చెప్తారు. అరమెట్టు, ఒక మెట్టు, అర్థమైందా? మనకి వెస్టర్న్ అలా ఉండదు. C1, C2 మీ కీబోర్డ్లో,
C3 అక్కడ అయిపోయింది ఆ కీబోర్డ్. C4 C5 నేను మీకు చెప్పాను C4లోనే ప్లే చేయండి పాట. అప్పుడు మీరు ఎక్కడ ప్లే చేయాలి చూపించండి నాకు అక్కడ. అర్థమైందా? ఇది బేసిక్. ఈ బేసిక్ మనకు అవగాహన ఉండాలి. సి మేజర్ స్కేల్ ఇప్పుడు మీకు అర్థమైంది. చూసుకున్న ప్లేయర్కే అది కన్ఫ్యూజ్ అనిపించిందంటే మీకు ఇంకా కన్ఫ్యూజ్లో ఉంటుంది. ఓకేనా? మనకి సి స్కేల్ తెలుసు. సి మేజర్ స్కేల్ మనకి రాస్తాం. మనకి ఒక దారికి రూట్ తెలుసు. అదేంటది? ఇప్పుడు మీరు చెప్పాలి అందులో ఎన్ని షార్పులు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి చెప్పాలి. మీరు కీబోర్డ్ చూడండి, మీకు తెలిసిపోద్ది. మీరు అలా చెప్పండి. సి డి. మీరు అలా చూడకూడదు. మీరు ఇక్కడ మెట్లు మనం ఎన్ని స్వరాలు పెట్టుకున్నాము? 8 స్వరాలు. ఈ 8 స్వరాలు మెట్లు ఒకసారి నొక్కండి. ఇవి 8 మనం వాడతాం. ఈ 8 వాడతాం. ఈ 8 వాడినప్పుడు నేను నల్ల మెట్లు టచ్ చేయలేదు. ఇప్పుడు మీరు అర్థమైంది అనుకుంటాను. మీరు చెప్పాలి ఎన్ని షార్పులు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి చెప్పండి. ఉన్నాయా షార్పులు? వాడానా నేను? ఆక్టేవ్లో ఫ్లాట్లు షార్పులు ఉంటాయి అబ్బా. ఉంటాయి కానీ వాడలేదు. కానీ ఇప్పుడు నేను సి మేజర్ స్కేల్కి వచ్చాను, ఆక్టేవ్లో లేదు. స్కేల్లోకి వచ్చాను, ఒక్క షార్పు లేదు, ఒక్క ఫ్లాట్ లేదు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే 0. ఏంటండి? 0. ఇక్కడ ఫ్లాట్లో ఉండవు, షార్ప్లో ఉండవు. ఈ స్వరము చాలా మంది కీబోర్డ్ ప్లేయర్స్ ఎక్కడ ప్లే చేస్తారంటే C3 నుంచి పాట ప్లే చేస్తారు. ఎక్కడ నుండి అండి? C3 నుంచి. C3 అది చిన్న కీబోర్డ్లో హై అనిపించవచ్చు. మీరు C2 తీసుకోవాలి, మీరు C3 తీసుకోవాలి. చూసారా? అది లో నోట్ వస్తుంది. ఎందుకంటే అందులోన C1ని కావాలని స్కిప్ చేస్తారు. చిన్న స్కేల్లో ఫస్ట్ ఆక్టేవ్ని కావాలని స్కిప్ చేస్తారు. అది అలా ట్యూన్ చేస్తారు. పెద్ద కీబోర్డ్లో 5 ఆక్టేవ్ కీబోర్డ్లో మనం ఎక్కడంటే C3 నుండే, మీద ఇంకో కీబోర్డ్ ఉందండి, C3 నుండే ప్లే చేసుకోవాలి ఏ పాట అయినా. లెఫ్ట్ సైడ్ కార్డ్ ప్రోగ్రెషన్కి వదిలేయాలి. ఓకే కదా? ఇది క్లారిటీ ఉంది కదా? సి మేజర్ స్కేల్ మీకు అర్థమైంది కదా? దీంట్లో అయితే షార్పులు కానీ ఫ్లాట్లు కానీ రావు. లేవు కదా? అదే లేవు. మనం ఒక్క ఓన్లీ ఇదే అన్ని తలబెట్లే. ఏంటంటే అర్థమైందా? అన్ని అనగానే తలబెట్లు పెట్టుకోవచ్చా? సి మేజర్ అనగానే అన్ని తలబెట్లే. మీరు రాసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. సి మేజర్ స్కేల్ అంటే అన్ని. సి మేజర్లో పాట ప్లే చేయడం మీరు నేర్చారంటే సైకిల్లో మంకీ తొక్కి మనం గుర్తుందా మీకు ఎవరికైనా? మంకీ తొక్కడం నీకు వచ్చిందని అర్థం. రాడ్ మీద కాదు, రాడ్ లోపల అది పెట్టి తొక్కేవాళ్ళం పూర్వం. సీటు మీద కూర్చోకుండా దాన్ని మంకీ సైక్లింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు సి మేజర్ స్కేల్ మీద పాట వేయడం మీకు వచ్చేసింది అనుకోండి, ఏ పాట అయినా మీకు మంకీ సైక్లింగ్ వచ్చిందని అర్థం. ఓకేనా? సో ఇందులో ఏటి లేవండి, షార్ప్లు లేవు, ఫ్లాట్లు లేవు. రాసుకున్నారు ఇది మీరు? గుర్తుండిపోవాలా? CDEFGABC. ఇప్పుడు మనం అనుకున్నాం సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్. ఏమనుకున్నాము? లెక్క పెట్టండి. C నుండి లెక్క పెడదాం. 1 2 3 4 5. ఇవి వచ్చాయి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ కదా? 1 2 3 4 5. సపోజ్ మీకు సిలో పాట వేయడం వచ్చింది. యేసు ప్రభుని స్తుతించితే ఎంతో మంచిదని సిలో వేశారు. సింగర్ వచ్చాడు, ఏమయ్యా మెట్టెత్తుకో పైకి అని అంటాడు. నాకు స్వరం సరిపోలేదు అంటాడు. అప్పుడు మీరు సి నుండి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? బికి వెళ్ళకూడదు, ఈకి వెళ్ళకూడదు, ఎఫ్కి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? జి. CDEF G. ఇలా చూసిన చూడండి, CDEFG. బ్లాక్ అని లేదు. నేను ఇంకా షార్ప్ అని కానీ ఫ్లాట్ అని కానీ ఏమి చెప్పలేదు. జీలో ఓన్లీ వైట్. జీ అంటే అందులో ఎన్ని ఉన్నాయి షార్ప్లు మనం లెక్కెడదాం.
ముందు మనం చెప్పుకుంటుంది ఏంటంటే, సపోజ్ మీరు సి స్కేల్లో పాట వేసారంటే సింగర్ వచ్చాడు, నాకు స్వరం సరిపోలేదు నువ్వు పైకి ఎక్కువ అని అంటారు. అప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే C3లో ప్లే చేసిన పాటని C4లో ప్లే చేస్తాం. మన తెలివితేటలు ఉపయోగిస్తాం. ఏం చేస్తాం? C3లో ప్లే చేసిన పాటని అంటే నేను అలాగే ప్లే చేశాను, మీరేమో కానీ ఏమయ్యా కొద్ది ఎత్తుకో అని అంటే C3లో నుండి ఎక్కడికి వచ్చాను, అప్పుడు అది C స్కేల్ అవుతుంది. దాంట్లో ఏం మార్పు ఉండదు. అప్పుడు ఎవరైనా అదే మీకు నేర్పిస్తున్నాను. ఎవరైనా వచ్చి సి స్కేల్ నాకు సరిపోలేదు, ఒక మెట్టు ఎక్కువ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏ మెట్టు ఎక్కాలి? సి నుండి ఎక్కడికి రావాలి? సి డి ఈ ఎఫ్ జి అంటే మనం ఎక్కడికి రావాలి? జీ స్కేల్కి రావాలి. పాయింట్ అర్థమైందా లేదా? ఇప్పుడు జీ స్కేల్ సి అయిపోయింది, జీ నెక్స్ట్ వచ్చేది ఏంటండి? 1 2 3 4 5 ఓకేనా? ఇప్పుడు అదే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఫార్ములా 5 సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అంటే స్టార్ట్ 1 తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ 5 లెక్కెట్టుకోవాలి మనం. ఈ స్కేల్ మనకు తెలుసు, సి నుండి లెక్కెట్టుకుంటాం. 1 2 3 4 ఇలా కూడా ఏబిసిలో కూడా చూసుకోండి. 1 2 3 4 ఎటు నుండి వెళ్ళినా జీ దగ్గరికి వచ్చి ఆగుతుంది కాబట్టి జీ తీసుకున్నాం. అదే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అని అన్నాను, అందుకే ఫార్ములా. ఇప్పుడు 5 లెక్క పెట్టాము, జీ దగ్గరికి వచ్చి మనము ఆగిపోయాము. ఇప్పుడు జీ నుంచి మనం స్కేల్ రాసి వచ్చు. చూడండి, జీ మేజర్ స్కేల్ ఒక స్కేల్ మీకు వచ్చింది. నెక్స్ట్ స్కేల్ ఇది ఏబిసిడి వచ్చు కదా. జీ తర్వాత ఏంటి మనం? ఏ. ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఈ తర్వాత ఎఫ్ తర్వాత ఏ స్కేల్ అయినా గుర్తుపెట్టుకోండి, ఏ స్కేల్ అయినా సా నుండి ఎక్కడి నుండి ఎండ్ అయింది? జీ నుండి స్టార్ట్ అవుతే జీకే ఎండింగ్ అంటే అర్థమైంది కదా. జీ నుండి స్టార్ట్ అయ్యి జీకే ఎండింగ్, సి నుండి స్టార్ట్ అయ్యి సికే ఎండింగ్. సరే, డి మీద కూడా అలా తీసుకుంటారు కదా, అది వేరే. అది తప్పు. చాలా మందికి తెలియనిది ఏంటంటే ఫార్ములా తెలియాలి, మనకి వెస్ట్రన్ స్టైల్ సంగీతం తెలియాలి. నేను చెప్తుంది మీకు ట్రెడిషనల్. సి తర్వాత మీరు రావాల్సింది ఏంటంటే ఒక మెట్టు ఎక్కువ అంటే జీకి రావాలి. చాలా మంది చేసిన తర్వాత సి తర్వాత డి కదా, డికి వెళ్ళిపోతారు. డి తర్వాత ఈకి వెళ్ళిపోతారు, ఈ తర్వాత ఎఫ్కి వెళ్ళిపోతారు. అది కాదు. ఒక మెట్టు ఎక్కువయ్యా అని అంటే సి నుండి మీరు దేనికి రావాలి? నెక్స్ట్ దీస్ ఆర్ ద రిలేటెడ్ స్కేల్స్. ఇవన్నీ ఏంటంటే బంధుత్వం ఉన్న స్కేల్స్. అంతేగాని మీరు గుడ్డిగా ఇంకొక స్కేల్కి వెళ్ళిపోకూడదు. బట్ మీరు చెప్పేది కూడా పాయింటే. కొన్ని స్వరాలు ఏంటంటే సి తర్వాత డిఏ అడ్జస్ట్ అవుతాయి, కానీ సి తర్వాత మనం పాడదగ్గే స్కేల్ ఏదైనా ఉన్నదంటే అది జీ. డి కాదు, ఈ కాదు, ఎఫ్ కాదు, జీ. ఇంకా నేను ఫింగరింగ్ చెప్పలేదు అంటే ఇంకా అంతవరకు వెళ్ళలేదు. ఇంకా మనం షార్పులు లెక్కెట్టుకోవాలి. ఇందులో లేవన్నాం కదా, ఇందులో ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవడానికి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఫార్ములా మనకు చాలు. ఇది వస్తే చాలు. ఇది వచ్చి మనకి సి తర్వాత ఎన్ని స్టెప్లు వెళ్ళాము నేను చూపిస్తున్నాను మీకు. సి తర్వాత మనం ఇది వదిలేండి అంటే ఈ స్కేల్ అయిపోయింది, మీకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఎన్ని షార్ప్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి మనం లెక్కెట్టాలి. ఏంటి ఇందులో ఎన్ని షార్ప్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి లెక్కెట్టాలి. అప్పుడు మనం ఎక్కడికి రావాలి? సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లోకి రావాలి. సి నుండి మనకి ఇక్కడ రావడానికి ఎంతసేపు పట్టింది? ఒకటే కదా. సింపుల్గా గుడ్డిగా ఒక ఫ్లాట్ ఉంటుందని రాశాడు, ఒక షార్ప్. అదే చెప్తున్నానండి, మీరు ఇక్కడ చూడకూడదు, ఇది చూడకూడదు, ఇక్కడ చూడాలి. సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ కదా, సిడిఈఎఫ్ జి.
సి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి జి. కాబట్టి ఇక్కడ ఎన్ని షార్పులు ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఏంటి తెలీదు. మనం ఇంకా చెప్పుకున్నాం సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్, సర్కిల్ ఆఫ్ ఫోర్త్ అని, సర్కిల్ ఆఫ్ సెవెంత్ అని ఉన్నాయి. ఇప్పుడు ఫోర్త్ వదిలేద్దాం, కొన్ని రోజులు దీన్ని పక్కన పడి డస్ట్బిన్ వేసేద్దాం, మళ్ళీ డస్ట్బిన్ ఎత్తుకొని తెచ్చుకుందాం తర్వాత. సర్కిల్ ఆఫ్ సెవెంత్ అనే ఫార్ములాని ఇప్పుడు వేద్దాం. సర్కిల్ ఆఫ్ సెవెంత్ ఫార్ములా వేసినప్పుడు బాగా గమనించాలి. స్కేల్లో ఏ వస్తాయో మనకు తెలుసు. జీ స్కేల్ అనగానే GABCDEFG గుడ్డిగా వచ్చేయాలి. బి స్కేల్ అనగానే BEFGABCD. ఈ స్కేల్ అనగానే EFGABC CDE అని వచ్చేయాలి. అర్థమవుతుందా? వచ్చి అలాగే అదే మనకున్నవి చెప్పి చూడండి, మీకు కన్ఫ్యూజ్ పోవట. ఈ స్కేల్ చెప్పండి, EFGABCDEF ఇదే స్కేల్. డి స్కేల్ DEFGABCD. మీకు క్లారిటీ వచ్చిందా లేదా? స్కేల్లో ఏ వస్తాయో అనేది మీకు ముందే తెలిసిపోయింది. అందులో మనకు తెలుసుకోవాల్సిన ఎన్ని షార్ప్లు వస్తాయి, ఎన్ని ఫ్లాట్లు వస్తాయి. సపోజ్ మనం ఇక్కడ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఒక స్టెప్ వెళ్ళాం కాబట్టి ఒక్క షార్ప్ వస్తుందని మనకు తెలిసిపోయింది. నాకు అదే అర్థం కాదు, షార్ప్ ఏంటి అలాగే వెళ్ళామని. ఇందాక మనం షార్ప్లు ఫ్లాట్లు ఏంటో చెప్పుకున్నామా? అవును కదా, చెప్పాను. చూడండి ఇందాక షార్ప్ ఫ్లాట్లు చెప్పాను కానీ అదే దాని తర్వాత చెప్పావు షార్ప్ ఎలాగా అది చెప్పాను. షార్ప్ ఎలాగంటే ఇటువైపు వెళ్తే అన్ని షార్ప్లు అని చెప్పాను, ఇటువైపు వస్తే అన్ని ఫ్లాట్లు అని చెప్పాను. మీరు మర్చిపోయినట్టు చెప్పారు. అందుకే ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ నేను కూడా ఒక తప్పు చేశానంటే, అంటే మీకు ఇంకా డీప్కి వెళ్ళేంత చెప్పలేదు, బట్ మీకు డౌట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో రెండు ఉంటాయి. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది మనం బ్లూ ఇక్కడ రాస్తాం. ఇదేంటండి? ఇంకోటి ఏంటి? యాంటీ క్లాక్ డైరెక్షన్. మనం ఈరోజు కంప్లీట్గా ఇందులోనే వెళ్ళము, ఎందుకంటే కన్ఫ్యూజ్ వస్తుంది. సో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాను. నాకు సి స్కేల్ వచ్చు, ఓకేనా? CDEFG సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం ఫార్ములా 5 వాడేశాను. నాకు నెక్స్ట్ వచ్చిన స్కేల్ ఏంటి? జీ. ఇది అర్థమైంది కదా? సి నుండి జీకి వచ్చాను, ఒక స్కేల్ నుండి రెండో స్కేల్కి వెళ్ళాను. సి అనేది 0, అప్పుడు జీ అనేది ఏమవుతుంది? 1 కదా. 0 తర్వాత సో జీలో ఎన్ని ఉంటాయి షార్ప్లు? 1. సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో C0 అనుకుందాం, నెక్స్ట్ G1, అప్పుడు అది ఎంత అవుతుంది? 1 షార్ప్. ఇప్పుడు సర్కిల్ ఆఫ్ సెవెంత్ వాడాలి మనం ఫార్ములాలో. ఫిఫ్త్లోనే సర్కిల్ ఆఫ్ సెవెంత్ వాడాలి. అది ఎలా వాడాలంటే ఇలా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. 7 ఎక్కడ ఆగిందో చెప్పండి మీరు. ఎక్కడ ఆగిందండి? ఎక్కడ ఆగింది అంటే అదే కల్ప్రిట్. ఇప్పుడు ఏది మన కల్ప్రిట్? ఎఫ్. అంటే ఎఫ్ అనేది షార్ప్. ఇక్కడ ఎన్ని వస్తాయి? 1 వస్తాయి. ఆ షార్ప్ అనేది ఏదండి? ఎఫ్ షార్ప్. అంటే జీ తెల్లమెట్టే, ఏ తెల్లమెట్టే, బి కూడా తెల్లమెట్టే, సి కూడా తెల్లమెట్టే, డి తెల్లమెట్టే, ఈ తెల్లమెట్టే, జీ కూడా తెల్లమెట్టే. నల్ల మెట్టు వచ్చే దొంగ ఎవడు ఇక్కడ? షార్ప్ అనేది రెడ్లో రాస్తుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నోట్స్. నేను జీ స్కేల్లో పాటేస్తున్నాను. ఏమండి అంటే నేను జీ స్కేల్లో పాటేస్తాను. ఈ మెట్లు తప్ప ఏ మెట్లు రావు. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. మీరు జీ స్కేల్లో పాటేస్తున్నారంటే ఈ మెట్లు తప్ప ఏ మెట్లు రావు. కన్ఫ్యూజ్ అవ్వడానికి వీలు లేదు. మీరు జీ స్కేల్లో పాటేస్తున్నారు, ఇవే మెట్లు. చూడండి, చూపిస్తాను. సా
రి గ మ ప ద ని సా. చూడండి ఫస్ట్ నేను ఇక్కడ నుండి వద్దాం. జీ స్క్వేర్ చూడండి ఇక్కడ నుండి పాట మొదలైంది. సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ ద ని సా సా ని ద మ ద ని సా సా ని ద ప మ ద ని సా. సేమ్ థింగ్ కన్ఫ్యూజ్ లేదు. ఫస్ట్ మూడు ఎక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు మీకు తెలిసిపోయింది జీ స్కేల్. దీని తర్వాత ఏంటి వస్తుందని నేను కన్ఫ్యూజ్ లే, మళ్ళీ అదే ఫార్ములా అంటే అలా వెళ్ళిపోతుంటుంది ఆ స్కేల్ అలాగా చివరి వరకు. అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? జీ స్కేల్లో పాట వేస్తున్నానంటే అప్పుడు జీ స్కేల్లో వచ్చే ఒకే ఒకటి నల్లమెట్టి ఏది అది అంటే మీకు ఇప్పుడు క్లారిటీకి అర్థమైంది. గత వారం కంటే ఈ వారము ఒకటే. ఇప్పుడు ఫార్ములా తెలియడం వల్ల మనకు లాభమా నష్టమా? లాభం. నెక్స్ట్ ఆ ఫింగర్ ఇప్పుడు చెప్పేస్తాను. చూడండి ఫింగర్ చూడండి గదిలో జీ ఏ బి ఫస్ట్ మూడు. రింగ్ ఫింగర్ ఎఫ్ షార్ప్ దగ్గర వస్తుంది. అది రాసుకోండి. జీ స్కేల్లోన రింగ్ ఫింగర్కి ఎఫ్ షార్ప్ ఉపయోగిస్తాము. ఎఫ్ షార్ప్ దగ్గర ఏ ఫింగర్ వాడతాము అంటే ఇది రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఎఫ్ షార్ప్ దగ్గర మీరు వాడేది రింగ్ ఫింగర్, మిగతావన్నీ మీకు అర్థమైపోతుంది ఈజీగా. రాత్రిలో రాసిస్తారు ఉండండి. మనకి ఫార్ములా తెలుసు కదా. మనకు 1 2 3 ఫార్ములా తెలుసు కదా. మన ఫింగర్స్ 1 2 1 2 3 మళ్ళీ 1 2 3 4 5. ఇది మీరు రాసుకోండి, గుర్తుంటారు. దీనికి కూడా రాస్తాను చూడండి. సర్కిల్ ఆఫ్ 7 సరిపేస్తున్నాను, మీకు అర్థమైంది కాబట్టి. చూడండి 1 2 3 1 2 3 4 5. ఇది ఫింగరింగ్ స్టైల్. ఇప్పుడు మీరు చెప్పండి నాకు జీ స్కేల్ వచ్చింది, దాని తర్వాత స్కేల్ ఏంటి రావాలి చెప్పుకుందాం. జీ తర్వాత ఏమీ లేవు, జీ తర్వాత ఏమీ లేదు, అయిపోయింది. మనకి జిఏ జెడ్, మనకి కీబోర్డ్లో జిఏ ఏంటండి జెడ్ అంటే అక్కడితో ఏబి ఏ నుండి జీ, ఏబిసిడిఈఎఫ్ జి. కీబోర్డ్లో ఈ స్వరాలే ఉంటాయి, మరి లేవు. జీ తర్వాత ఏమొస్తుంది? ఏ జీ చెప్పండి. జీ చెప్పండి. అంటే మీరు చెప్పండి మళ్ళీ. జీ తర్వాత అయిపోయింది. సర్కిల్ ఆఫ్ 5 కదా. అంటే జీ తర్వాత మీరు ఉపయోగించాల్సిన స్కేల్ ఏదండి? జీ ఏ బి సి డి. సపోజ్ మీరు జీ స్కేల్లో పాట వేస్తున్నారు, అప్పుడు పాడే వ్యక్తి అయ్యా ఒక మెట్టు ఎత్తుకో అని అన్నాడు అనుకో, అప్పుడు జీ నుంచి మీరు ఎక్కడికి రావాలి? డి రావాలి. సర్కిల్ ఆఫ్ 5 కదా, మీరు జీ స్కేల్లో ప్లే చేశారు. జీ ఏ బి సి డి అని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఈ చేతి మీద ఈ సర్కిల్ ఆఫ్ 5 ఉండాలి మీకు. ఇప్పుడు రాద్దాం. ఏ స్కేలు? డి మేజర్ స్కేల్. ఏంటండి ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పరు. సపోజ్ మనం ఇప్పుడు డి మేజర్ స్కేల్ ఎలా రాయి మనకు తెలియదు. ఏబిసిడ్లు వచ్చు కదా. చూడండి డి ఏబిసి డి తర్వాత ఈ ఎఫ్ ఎఫ్ జి జి ఏ ఏ బి బి సి సి డి. అంతే. అంతేనా?
చూసుకోండి మళ్ళీ ఒకసారి. లేదు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి డి సారి గా మా పా దా ని సా. ఫింగర్ రికార్డ్ చేసేద్దాం. ఫార్ములా 1 2 3 1 2 3 4 5. ఇదే ఫార్ములా 1 2 3 1 2 3 4 5. గుర్తుపెట్టుకోండి 1 2 3 1 2 3 4 5 1 2 3 1 2 3 4 5. కీబోర్డ్లో మనం వాడే ఫార్ములా ఏంటంటే ఫింగరింగ్కి తర్వాత ఉన్నాయి, తర్వాత నేను చెప్తాను. ఈ బ్లాక్ దానికి ఇది వెళ్ళకూడదు, ఇందులోనే వెళ్ళాలి. అది మర్చిపోండి అంటే బొటన వేలు ప్రస్తుతానికి బొటన వేలు బ్లాక్ అని ముట్టకండి. బయటే నేను గతసారి చెప్పాను క్లాస్లో బొటన వేలుతో బ్లాక్ని ఇప్పుడు టచ్ చేయొద్దు, వాడతాము కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు మనం వాడుతున్న ఫార్ములా ఏంటి? 1 2 3 1 2 3 4 5. ఓకే కదా. ఇప్పుడు జీ నుండి మనకు నెక్స్ట్ వచ్చే స్కేల్ ఏదండి? డి అని మనకు తెలిసి అంతేనా? చూసుకుందాం మళ్ళీ ఒకసారి. జీ తర్వాత 1 2 3 4 5. ఇక్కడ నుండి మనం ఇక్కడికి వచ్చాం. ఎన్ని దాటాము? 1 2. 1 అయితే ఇక్కడ 1 షార్ప్ అన్నాము, 2 అయితే 2 షార్ప్స్. 1 అయితే 1 షార్ప్, 2 అయితే 2 షార్ప్. అంతేనండి గుడ్డిగా. ఇక్కడ 0 ఇక్కడ 0 అది ఏంటి? అంతేలే. ఇక్కడ 1 1 షార్పే. ఇక్కడ 2 కాబట్టి ఎన్ని ఉన్నాయి? 2 షార్ప్. ఎన్ని ఉన్నాయి? 2 షార్ప్. సర్కిల్ ఆఫ్ 7th వాడాలి ఇప్పుడు మళ్ళీ ఫార్ములా. ఏంటది? సర్కిల్ ఆఫ్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7. 7ది ఏంటండి? సి 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 షార్ప్. షీ ఏమవుతుంది? షార్ప్. గుర్తుపెట్టుకోండి, ప్రతి స్కేల్లో 7వ అక్షరం ఏమవుతుంది? షార్ప్. ప్రతి స్కేల్లోన మళ్ళీ చెప్తాను, ప్రతి స్కేల్లోనే 7వది ఏమవుతుంది? షార్ప్. ప్రతి స్కేల్లో 7వది ఏమవుతుంది? షార్ప్. ఒక్క దాంట్లో తప్ప. ఏదది? ఈ సి స్కేల్. సి స్కేల్లో ఒక్క దాంట్లో తప్ప మిగతా అన్నిట్లో. సో ఇప్పుడు నాకు సి అనేది షార్ప్ అని తెలిసిపోయింది. సి నేను ఏం చేస్తాను చూడండి, సి షార్ప్ అని రాస్తాను. ఓకేనా? కానీ కానీ అవ్వాలి నా వైపు చూడాలి. మనం ఎన్ని షార్ప్లు అనుకున్నాం ఇక్కడ? 2 కానీ మనకి ఎన్ని వచ్చాయి? 1 సి వచ్చింది. 1 2 3 4 5 6 7 వేసుకోగానే మనకి సి షార్ప్ వచ్చింది. ఓకేనా? కానీ ఇంకొక షార్ప్ మనకు తెలియదు. ఇప్పుడు హౌ? ఏం లే, దీని ముందే షార్ప్ వచ్చింది, అది తీసుకొచ్చి ఇక్కడ పడేయడం. మళ్ళీ ఎఫ్ ముందు షార్ప్ వచ్చింది, దాన్ని వదిలికూడదు. పెద్దోడు ఆడే పెద్దోడు, మళ్ళీ ఇక్కడ ఎఫ్ వస్తుంది. పెద్దోడిని తెచ్చి ఎక్కడ వేసేస్తాము? అంటే మనం రాసుకున్న స్కేల్ రాస్తాము, అందులో షార్ప్లు ఏవో మనం చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఎన్ని షార్ప్లు వచ్చాయి ఇక్కడ? 2. ఏంటంటే అవి ఎఫ్ షార్ప్, సి షార్ప్. షీ షార్ప్. డి స్కేల్ ఎన్ని వచ్చాయండి? 2 షార్ప్లు వచ్చాయి. ఓకేనా? ఓకేనా? సాని ద ప మ గ రి స. ఓకేనా? చూడండి ఈ 3 ఓకే. ఇది డి ఈ ఎఫ్ సార్. డి స్కేల్లో డి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అయ్యండి? 1 2 3. ఇంకా 2 చెప్పుకొని ఈ క్లాస్ ఒకటే చెప్తా. ఒక్కటి చెప్పుకొని మనం ఏం చేద్దాం? క్లాస్ క్లోజ్. డి నుంచి లెక్కెట్టండి. డి ఈ ఎఫ్ జి ఏ. మళ్ళీ అయిపోయి 5 అయిపోయి. మళ్ళీ డి డి ఎఫ్ జి ఏ. ఏ ఇప్పుడు ఏ తో ఏ ఏ సార్. ఇప్పుడు మీరు జీ స్కేల్లో పాట ప్లే చేస్తున్నారు, డి స్కేల్లో మీరు పాట ప్లే చేస్తున్నారు. ఎవరైనా మీరు ఒక మెట్టు ఎక్కండి అంటే ఏ వెళ్ళాలి. ఏకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏకి వెళ్ళాలి. ఇప్పుడు సింపుల్
ఇప్పుడు వరకు ఎన్ని షార్పులు వచ్చాయి? మొత్తం 3 అయినాయి. ఎఫ్ షార్ప్, ఇక్కడ సి షార్ప్. ఈ రెండు కామన్. ఎఫ్ కూడా. మొదటి ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకుందాం, వాళ్ళిద్దరు పేర్లు రాసుకుంటాం. ఏంటవి? ఎఫ్ షార్ప్, సి షార్ప్. ఎఫ్. ఇది మూడోది కాబట్టి ఇక్కడ 3 షార్పులు వస్తాయి. మూడోది అంటే ఎఫ్ కూడా కదా. అవునండి, 1 2 3. మూడోది కాబట్టి 3 షార్పులు వస్తాయి. ఎఫ్ ఒకటి, సి ఒకటి. ఆ ఇద్దరు పేర్లు రాస్తాం, మొదటి పుట్టిన వాళ్ళు ఇద్దరు పేర్లు. మరి అలా కాదు, అక్కడ ఎఫ్ కదా స్టార్టింగ్. మళ్ళీ కలిపేస్తాం. చూడండి, ఓహో, ఆ ఎఫ్ ని ఇక్కడ తెచ్చుకోవాలి. అంటే ఆ ఎఫ్ ని రెండోది మళ్ళీ లెక్కేసినప్పుడు మొత్తం మళ్ళీ ఇక్కడనే ఈ ఉంది. రెండు అంతే. ఇక్కడ ఉన్న ఎఫ్ ని ఇక్కడ తెచ్చామా, మళ్ళీ ఇక్కడ ఒక సి వచ్చింది కదా, ఈ రెండిట్లు మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాలి మనం. తీసుకున్నాం. ఓకేనా? ఆ. కన్ఫ్యూజ్ లేదు కదా? లేదు. మళ్ళీ చెప్తాను చూడండి. జీ దగ్గర ఒక ఎఫ్ షార్ప్ వచ్చింది, ఓకే. డి దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చేసుకున్నాం. ఆ, ఇక్కడ ఒక సి షార్ప్ వచ్చింది, ఆ, డి నుండి ఏకి వచ్చాం, ఈ రెండు ఇక్కడ తెచ్చేసుకున్నాం. ఎందుకంటే ఇవి మొదటి పుట్టాయి కాబట్టి. ఇప్పుడు ఏడోది ప్రతి స్కేల్లో ఏమన్నాము? ఏడు. ఏడోది ఏంటి రాయాలి ఇక్కడ. ఏమండి, ఏ మేజర్ స్కేల్ రాస్తాను. ఏ మేజర్ స్కేల్. ఏ బి బి సి డి ఈ ఎఫ్ జి. ఏ. ఓకేనా? సింపుల్, ఇది చాలా ఈజీ స్కేల్. మనం అనుకున్నాం ఎఫ్ షార్ప్ సి షార్ప్ వస్తాయని మనకు ముందే తెలిసిపోయింది. ఎఫ్ షార్ప్ చేసేద్దాం. ఏమండి, సి ఒకటి షార్ప్, సి కూడా ఏం చేసేద్దాం, 2 తెలిసిపోయాయి. ఇప్పుడు 7th వన్ ఏంటి ఇందులో? ఏడోది ఏది? ఏ. ఏ, బి. 1 2 3 4 5 6 7. జి, జి, జి వస్తుంది. జి. జి ఏమవుతుంది? షార్ప్. 7th 7th వన్ ఏమవుతుంది? షార్ప్. అది జి షార్ప్. ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయా? ఇక్కడ రాసిద్దాం. ఎన్ని వచ్చాయండి? 3. జి షార్ప్. సి షార్ప్. మొదటి దానికి 1 వస్తుంది, రెండో దానికి 2 వస్తాయి, మూడో దానికి 3 వస్తాయి. అప్పు తెచ్చేసుకుంటాం. ఎఫ్ని ఇక్కడ తెచ్చేసుకుంటాము. ఇక్కడ సి వచ్చింది, ఈ 2 ఇక్కడ తెచ్చేసుకుంటాము. ఏడోది మనకు షార్ప్ కాబట్టి ఏడోది తర్వాత ఫోటో తీసుకోండి. క్లాస్ అయిపోయిన వెంటనే ఒక ఫోటో తీసుకోండి, గుర్తుండిపోతుంది. ఓకేనా? మీకు ఒక ఫోటో ఇస్తాను పేపర్, తర్వాత సర్కిల్ ఆఫ్ 50 తక్కువ వస్తుంది చూడండి. పెంచుకో. మంచిగా పెంచడం. సార్ ఈ సి ఏమవుతుంది అక్కడ చూడండి. జి షార్ప్. సార్ నెక్స్ట్ ఏంటి? డి ఈ ఎఫ్ అయిపోయి కదా 3 1 2 3 అవును. మళ్ళీ 1 షార్ప్. జి షార్ప్. చూడండి. ఎనీ డౌట్స్? లేదు. మొత్తం 4 అవగొట్టుకున్నాం. ఎన్ని స్కేల్స్? 1 2 3 4. ఈ 4 మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి మీకు వచ్చేయాలి.